రాయ్ ఫ్రాన్సిస్, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు, జాగ్రత్త. అధికారి ముందు నిలబెట్టి, వీడు ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా సాంప్రదాయాలు మంట కలిపిడు, ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి దక్కకూడదు. అధికారి గారు, ఏం ఫ్రాన్సిస్ వింటున్నావా? నీ తండ్రి ఆస్తిలో నీకు ఏ భాగం దక్కదని చెప్తున్నాడు. పర్వాలేదయ్యా, నాకు యేసు చాలు, నాకు యేసు చాలు అని వెళ్తున్నాడు. అధికారి గారు, వాడి ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నేను ఇచ్చిందే, వాడి ఒంటి మీద ఉన్న అంగీ కూడా నేను ఇచ్చిందే అన్నాడు. ఆ అంగీని కూడా తీసి అధికారి ముందేసి, ఇది కూడా నాకు అక్కర్లేదు, నాకు యేసు చాలు. చరిత్రలో ఎక్కాడు. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎంత భక్తిపరుడయ్యాడు, ఎంతమందిని కదిలించాడు. అసిసి వాసియాగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ ఉంటుంది. అసిసి వాసియాగు ఫ్రాన్సిస్ అనే పేరు మీరు అడగండి, స్టాల్లో మీకు బుక్ దొరికింది, తీసుకెళ్ళి చదువుకోండి ఎలాంటి కార్యాలు చేశాడు. మనుషులు సువార్త వినకపోతే నది ఒడ్డుకు పోయి చేపల్ని పిలుస్తాడండి. సహోదర చేపలారా రండి, మనుషుల వెంటలా సృష్టికర్త వార్త మీరన్నా వినండి రండి అని పిలుస్తాడు. ఆయన పిలవగానే చేపలు మొత్తం వస్తాయి. ఆయన మాట్లాడినంతసేపు చెతలాడుతా వింటాయి. అది ముగించి ఇక సెలవు అన్నప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి. అది చూసి వచ్చి మారుతారు మనుషులు, అది చూసి వచ్చి మారుతారండి. ఇదేమిటి అని మాట్లాడితే చేపలు ఆలకిస్తున్నాయి ఏంటి? ఎందుకంటే ఆయన సృష్టికర్తను తెలుసుకున్నవాడు, ఆయన సృష్టికర్తను కలుసుకున్నవాడు. ఆయన మాట్లాడతాడు. మనుషులు వింటలేదు, మీరు రెండని చేపలు పిలిస్తే చేపలు వచ్చినాయి. చేపలు వచ్చి ఆయన చెప్పే మాటలు చేపలు వింటాం చూసి మనుషులు ఆశ్చర్యపోయి, ఎవరు సామాన్యుడు కాదని అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వింటారు ఆయన మాటలు. బుక్ చదవండి, భక్తుల చరిత్రలో చదవాలి. భక్తి పరులుగా మారాలి, పై పైన ఉండకూడదు, లోతుకు నడిపించాలి దోనె. అలా మనందరినీ నా తండ్రి తయారు చేయను గాక. సిగ్గు తలంచదో. 4వది ఏం చెప్పాను? 4వది సమృద్ధి పొందుతాడు, కానీ తన కోసం దాచుకోవడానికి ఇష్టపడ్డాడు. తినండి, తీసుకెళ్ళండి, తినండి, తీసుకెళ్ళండి, పొందండి, ఏం పర్వాలా, ఇన్ని ఇచ్చిన దేవుడు ఈ పోతే ఇంకా ఇస్తాడు, పోండి, తీసుకోండి, తినండి, బాగుండండి. భక్తిపరుడికి ఆ బుద్ధి వచ్చింది.